ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అపోస్తుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఏమిటనంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని అంటున్నాడు. ఆయన మరి ఒకప్పుడు రోమా ప్రభుత్వంలో, రోమా సైన్యంలో ఎలాంటి వాడుగా ఉన్నాడో, దేవుని దర్శనం పొందుకున్న తర్వాత ఆయన ఏమయ్యాడో, ఆ తర్వాత దేవుని కొరకు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నాడో, ఎలాగున సువార్త పరిచర్య చేస్తున్నాడో, ఎలాగున భారం కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నాడో, దేవుని పనిని కొనసాగిస్తున్నాడో, వీటన్నిటినీ మనము చూసుకుంటే ఆ స్థానంలో గనక మనం ఉన్నట్లయితే మనం ఎలా మాట్లాడతామనంటే, నేను కాబట్టే ఇలా చేయగలుగుతున్నాను, నేను కాబట్టే తిరగగలుగుతున్నాను, నేను కాబట్టే దూరంగా ప్రయాణాలు చేయగలుగుతున్నాను, నేను కాబట్టే మరి శ్రమలు తట్టుకోగలుగుతున్నాను, అదే వేరే వాళ్ళైతే తట్టుకోలేరు, వేరే వాళ్ళు ఈ ప్రయాణాలు చేయలేరు అని మనం డాంబికాలు పలుకుతూ ఉంటాం. కానీ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు? తనను తాను దేవుని కృపకు అప్పగించుకుంటున్నాడు. నేనేమై ఉన్నానో ఆ దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. దేవుని కృప ఎప్పుడు నిష్ఫలం కాలేదు. అది శ్రమైనా, హింసైనా, ఖడ్గమైనా, ఏదైనా సరే, ఉపద్రవంలో ఉన్నా, ఆకలితో ఉన్నా, లేకుంటే మంచి పరిస్థితుల్లో ఉన్న ఏదైనా సరే, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన ఆ కృప నా జీవితంలో ఎప్పుడు కూడా నిష్ఫలము కాలేదు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతాను. నిజమే, అపోస్తులు అందరికంటే ఆ పౌలు గారు చాలా ప్రయాసపడ్డారు. నిజమే, అది వాస్తవమే. అయితే ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇక్కడ కూడా ఒప్పుకుంటున్నాడు. అపోస్తులందరినీ పక్కన పెట్టి పౌలు గారిని పక్కన పెడితే వీళ్ళందరూ చేసిన పరిచర్య వేరు, ఒక ఎత్తు అవుతే అపోస్తుడైన పౌలు గారు చేసినటువంటి పరిచర్య ఒక ఎత్తు. అయితే ఇక్కడ కూడా ప్రయాసపడింది నేనే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. కొంచెం వ్యత్యాసం చూపించడానికి నేను ప్రయాసపడితిని అని అంటున్నాడు, కానీ దేవుని కృప అత్యధికంగా ఆయన పట్ల ఎలాగుందో చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్నది దేవుని కృపయే. ఈనాడు దేవుని కృప లేకపోతే మనం బ్రతికేవారం కాదు. ఈరోజు ఉదయమునే మనం కన్నులు తెరిచి దేవాన్ని ప్రార్థించే వాళ్ళం కాదు. ఆయన కృప మన పట్ల మెండుగా ఉన్నది. కృప వెంబడి కృప ఆయన మనకు కుమ్మరిస్తున్నాడు గనక ఈరోజు మనం నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం. మరి సజీవుల లెక్కలో మనం ఉన్నాం. ఈ దినము చూడకుండా ఎంతోమంది నశించిపోయారు, కానీ ప్రభు కృపను బట్టి ఈరోజు మనం బ్రతికున్నాం. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలన. ఈ మాట గనక మనం ప్రతిరోజు ప్రతి క్షణం గనక మనము తలంచుకున్నట్లయితే ఆయనను గణపరిచిన వారం, ఆయనను ఆరాధించిన వారం, ఆయనను హెచ్చించిన వారముగా అవుతాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.